మేడ్చల్కు మెట్రోను విస్తరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. ఇక మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో జీడిమెట్ల గాంధీ విగ్రహం దగ్గర నిర్వహించిన ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫోర్త్ సిటీ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్సైడ్ ట్రేడింగ్ కు పాల్పడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో కోంపల్లి, మేడ్చల్ ప్రాంతాలకు మెట్రో విస్తరణపై సర్వే సంస్థలకు ఎంపిక చేసి పనులను అప్పగించారన్నారు. ఇక ఇప్పుడు రేవంత్ సర్కార్ ఫోర్త్ సిటీ పేరుతో ఊహల నగరానికి మెట్రో విస్తరణను చేపట్టాలని అనుకోవడం కుత్బుల్లాపూర్ ప్రజలను అవమానించడమేనంటూ మండిపడ్డారు. ఇక ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా సంక్షేమం కోసం ఉండాలి తప్ప స్వార్థ రాజకీయాల కోసం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్కు మెట్రోను విస్తరించని పక్షంతో తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ ఉత్తర నగరానికి, ఉత్తర ప్రాంతానికి, హైదరాబాద్ నగరంలో నార్త్ సిటీ ఏదైతే ఉన్నదో మరి కండ్లకోయ వరకు, పారడైజ్ నుంచి కండ్లకోయ వరకు కూడా మెట్రో రైలు వేయాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకొని ఒక కన్సల్టెన్సీని కూడా అపాయింట్ చేసి దీనిపైన స్టడీ చేసి డిపిఆర్ తయారు చేసి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ప్రతిపాదించాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికి తెలుసు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ఆలోచన లేకుండా, ఎలాంటి అధ్యయనం లేకుండా ఇక్కడ ఈ యొక్క మెట్రో రైల్ గురించి ఎలాంటి మరి ప్రతిపాదనలు కూడా అన్ని కూడా రద్దు చేసి మరి ఇంత పెద్ద మహానగరాన్ని విస్మరించి తన ఊహానగరం ఏదైతే ఉన్నదో ఫోర్త్ సిటీ అని చెప్పుకుంటా ఉన్నారో ఈ యొక్క మహానగరాన్ని వదిలిపెట్టి తన ఊహానగరానికి మెట్రో రైలు తీసుకెళ్తా అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆగ్రహంతో రగిలిపోతా ఉన్నారు.